ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్లు కామన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. స్టార్స్‌కు పర్సనల్‌గా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. కానీ బయట నుంచి ఎవరో ఒకరు అంటగట్టేవి కూడా కొన్ని ఉంటాయి. ఇండస్ట్రీలో టాప్ రేంజ్‌లో దూసుకుపోయే వారికి కూడా ఏదో ఒక బ్యాడ్ సెంటిమెంట్‌ను ప్రచారం చేస్తూ ఉంటారు కొంతమంది ఆడియన్స్. ఇండస్ట్రీలో ఈ కల్చర్ ఒక భాగంగా మారిపోయింది. రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్లకి కూడా సెంటిమెంట్ అంటగట్టారు. రాజమౌళితో సినిమా చేసే ఎంత పెద్ద హీరో అయినా నెక్స్ట్ ఫ్లాప్ పడాల్సిందే అనేది ఇండస్ట్రీలో టాక్. అయితే రీసెంట్‌గా దేవరా సినిమాతో ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ క్రమంలో ఎన్టీఆర్ పై కూడా ఓ బ్యాడ్ సెంటిమెంట్ టాలీవుడ్‌లో గట్టిగా ప్రచారంలో ఉంది. అది తెలుసుకోబోయే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీఆర్ ఏదైనా సినిమా ఈవెంట్కు గెస్ట్గా వెళ్తే ఆ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని ఓ రూమర్ ఇండస్ట్రీలో బాగా వైరల్ అయింది. దీనికి సెంటిమెంట్ రంగు పూసి బాగా ప్రచారం కూడా చేశారు. ఈ సెంటిమెంట్కు గెస్ట్ సెంటిమెంట్ అని పేరు కూడా పెట్టారు. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ను వెంటాడుతున్న సెంటిమెంట్పై చర్చ గట్టిగా నడుస్తోంది. ఎన్టీఆర్ గెస్ట్గా హాజరైన కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం ఈ సెంటిమెంట్ గురించి మాట్లాడుకునేలా చేసింది. మొదటగా విశ్వక్సేన్ హీరోగా వచ్చిన దాస్కత్ దమ్కి ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మూవీ డిజాస్టర్ అయింది. నెక్స్ట్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గెస్ట్ గా వెళ్లారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. వరుసగా 2 సినిమాలు ఎన్టీఆర్ గెస్ట్ గా వెళ్లిన తర్వాత ఫ్లాప్ అవ్వడం వలన ఈ సెంటిమెంట్ పై ఇండస్ట్రీలో చర్చ గట్టిగా నడిచింది. ఇక రీసెంట్ గా ఈ గెస్ట్ సెంటిమెంట్ కు బ్రేక్ పడింది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ మూవీ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ను సాధించింది. కేవలం 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 700 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. దీంతో ఎన్టీఆర్ గెస్ట్ సెంటిమెంట్ బ్రేక్ అయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక మీదట తమ అభిమాని హీరోను ఇలానే ఏదైనా అంటే ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇక తారక్ సినిమా లైనప్ చూస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్గా ఆయన నటించిన వార్ 2 యావరేజ్గా నడిచింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు తారక్. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ వెంటనే దేవరా పార్ట్ 2 షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. దీనిపై మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.